పూర్ణమ్మ గారు ఇందాక చెప్పినట్లు, బ్రహ్మానందం గారు చెప్పినట్లు, ఆ మహాతల్లి మా సినిమాలో చేయడం నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పచ్చు. ఈ జనరేషన్ కూడా ఆమె బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆమె ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడు సెట్లో కూర్చున్నా ఆ పాత తరం సంబంధించినవన్నీ చెప్పి మాకు ఒక ఎంకరేజ్ ఇచ్చి, ఆర్టిస్టులు ఇలా ఉంటారు, ప్రొడ్యూసర్లు ఇలా ఉంటారు, డైరెక్టర్లు ఇలా ఉంటారు, ఆ రోజుల్లో ఎలా ఉండేవని, ఆ రోజుల్లో గొప్ప గొప్ప నటుల గురించి ఆమె నోటి వెంట వింటున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి. అన్ని స్వర్ణయుగం లాంటి రోజులు అవన్నీ. ఆ రోజులు ఆమె ద్వారా మనకు వినడం, ఆ తరానికి ఈ తరానికి వారధిగా ఆమె ఉండడం మన అదృష్టంగా చెప్పచ్చు. అలాగే పీడీ శర్మ ఈ మధ్యకాలంలో మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. డెఫినెట్గా ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాలో మంచి రోల్ చేశారు. ఇకపోతే మా ఫాదర్ క్యారెక్టర్ మురళీ గౌడ్, ఆయన రాలేకపోవచ్చు, అంత బిజీగా ఉన్నారు ఆయన. ఈ మూవీలో ఆయనకు నాకు ఒక మీటర్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఒక మీటర్ ఉండదు. వీళ్ళు మా పైన చేసేటువంటి ఈ యుద్ధం మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాక్ చేస్తుంది. ఈ మార్చ్ 21 థియేటర్లోకి వస్తున్నామండి. ఒక్కసారి మమ్మల్ని మీ మనసుతో ఆశీర్వదించండి. మీ ఆత్మీయత, ప్రేమ మా పైన చూపించండి. 100% మిమ్మల్ని నేను థియేటర్లో నవ్విస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలైంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలు పనిచేశాను. కమెడియన్గా మీ గుండెల్లో నిలిచిపోయేటువంటి మంచి క్యారెక్టర్లు చేశాను. అలాగే హీరోగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎల్ఐవి లాంటి మంచి సినిమాలు చేశాను. ఇలా జీవితంలో ఎన్నిటినో మార్చుకుంటూ, నాకు నేనుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కింద మీద పడుతూ, అప్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తూ, చివరికి మళ్ళీ నన్ను నిలబెట్టుకోవాలని ప్రతిసారి నేను చేసిన యుద్ధంలో నాకు ఆ భగవంతుడు నా వెంట ఉండి నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడండి. సో ఈరోజు మీరు చూసుంటారు, ఇంత మంచి సినిమా నేను తీసుకెళ్ళి మా ప్రభాస్ అన్న దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు, వెంకటేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన బ్లెస్ చేశాడు.